గుడ్ మార్నింగ్, నేను మిస్ సిఎస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల బడ్జెట్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రకటనలను వివిధ జిల్లాల్లోని గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకు నల్గొండ జిల్లా నుంచి గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గారు మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో పేర్కొన్నది ఏంటి అంటే, మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ, గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ వీరందరికీ ఇచ్చే పెన్షన్లను ఈ నెల 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పంపిణీ చేయడం జరుగుతుందని, దీనిని గమనించి పోస్టల్ శాఖ ద్వారా తీసుకునేటువంటి వారు మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీ ఆసరా పెన్షన్ను తీసుకోవచ్చని, అదేవిధంగా బ్యాంకుల ద్వారా తీసుకునేటువంటి వారికి కూడా వారి బ్యాంక్ అకౌంట్లో ఈ పెన్షన్ డబ్బులను జమ చేయడం జరిగిందని వారు ఈ ప్రకటన ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి మిత్రులందరూ గమనించి మీరు ఈ మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను తీసుకోండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, చాలామంది ఒక కామెంట్ని పెడుతున్నారు, సార్ మాకు పైన వచ్చేటువంటి 16 రూపాయలు ఇవ్వడం లేదు, అంటే 2016 ఇక్కడ 4016 ఇస్తున్నారు కదా, ఈ 4000 2000 ఇస్తున్నారు, 16 రూపాయలు ఇవ్వడం లేదు, మేము అడిగినా కానీ మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకు మా దగ్గర చిల్లర లేదు అని అంటున్నారు అని చాలామంది మిత్రులు కామెంట్ పెట్టడం అనేది జరుగుతుంది. వీరందరికీ ఒక సూచన ఏంటంటే, మీరు ఖచ్చితంగా పైన వచ్చేటువంటి 16 రూపాయలు అడిగి తీసుకోండి. వారు ఇవ్వనట్లయితే మీ మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి కంప్లైంట్ చేయండి. వారు పట్టించుకున్నట్లయితే ఇక్కడ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గారికి రాతపూర్వకంగా కంప్లైంట్ చేయండి. వారిపైన ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకొని మీకు 16 రూపాయలతో సహా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.